నమస్కారం అండి. అందరికీ ధన్యవాదాలు. నా పేరు టి రాజాబాబు. పాడుతా తీయగలో మహానుభావులు, గంధర్వ గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సహకారంతో పౌరాణిక పద్యనాటక పద్యాన్ని విశ్వవ్యాప్తం గావించే అదృష్టం నాకు దక్కింది. వారు అనుమతించి పద్యాలని వారు ఈటీవీ పాడుతా తీయగా షోలో రామోజీరావు గారితో మాట్లాడి పద్యానికి ఒక పెద్దపీట వేద్దామనే నా అభిప్రాయాన్ని గౌరవించి వారు చేశారు. మరి ఇవాళ ఉత్తరాంధ్రలో ప్రతి గ్రామాన ప్రతి ఒక్కళ్ళ జేబులో సెల్ ఫోన్ ఉండటం మన అదృష్టం. మరి ప్రతి వాళ్ళు చేతిలో నా పద్యాలు పెట్టుకుని చూస్తున్నారు. ప్రతిరోజు కొన్ని లక్షల వ్యూస్ ఉన్నాయి ఆ పద్యాలకి. మరి దీనికి అంతటికీ కారణం ఉత్తరాంధ్ర కళాకారులు అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. మరి నాటకం, భజనలు, మరి ఇలాంటి కృష్ణస్వామి నా తమ్ముడు మరి నన్ను ఎక్కడో హైదరాబాద్ నుంచి ఈరోజు ఇక్కడికి కొరసండ అనే ఊరు వచ్చి మరి ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఆత్మీయ కళాకారుల్ని నన్ను ఎంతో గౌరవించి ఇంటింటికి తీసుకెళ్ళి పూలదండలేసి శాలువాలు కప్పి అమ్మలను చూపించి ఆ కొసముడులు, ఆ అడ్డచుట్లు, ఆ చీరలు, ఒకవైపే పైట్లు వేసుకునే చీరలు, ఇదంతా మన పాత సాంప్రదాయం, మన ట్రెడిషన్, మన సాంప్రదాయాన్ని ఇవాళంతా కళ్ళారా చూస్తున్నానంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కృష్ణస్వామిని ఆదరిస్తున్నారు మీరందరూ. ఊర్లో భజన, దైవ సంకీర్తన ఒక మానసిక ఉల్లాసానికి మనం ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లన్నీ భగవంతుడా నేను ఈ పొరపాటు చేశాను క్షమించు అని మనం దేవుణ్ణి వేడుకోవటానికి, వీటికన్నిటికి కూడా మనం శుక్రవారం, మంగళవారం, శనివారం చేసే భజన ఎంతో సహకరిస్తుందని నేను నమ్ముతున్నాను. పద్యనాటకం సమాజ మానసికానికి ఉల్లాసం. మరి మహానుభావులు తిరుపతి వెంకట కవులు కృష్ణరాయబారం రాశారు, కురుక్షేత్రం రాశారు, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి హరిశ్చంద్ర రాశారు. మరి చింతామణి నాటకం కాళ్ళకూరి నారాయణరావు గారు, ఎంతో నీతి ఉన్నటువంటి నాటకం. మరి మన దురదృష్టం వల్ల కొన్ని పాత్రలు చేసినటువంటి ప్రభావం వల్ల మన ఆంధ్రదేశంలో కొంతమంది నాయకులు ఈ నాటకం వేయొద్దన్నారు. కానీ అది అతి త్వరలో మన చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, మరి మన గోపాలకృష్ణ గారు నాటక అకాడమీ చైర్మన్ గారు దయ వల్ల, మరి కందుల దుర్గేష్ గారు మినిస్టర్ గారి దయ వల్ల ఆ లిఫ్ట్, ఆ బ్యాన్ ఏదైతే ఉందో ఎత్తివేయబడుతుందని మనం అంతా నమ్ముదాం. మరి చింతామణి నాటకం ఎంతో నీతి ఉన్నటువంటి నాటకం. అది అంటే అప్పటి కాలంలో ఒక వర్గంలో, సమాజంలో ఒక కులం ఉండేది. వాళ్ళ వృత్తి, ఆ వృత్తి చేస్తూ వాళ్ళు బ్రతికేవాళ్ళు. డబ్బున్న వాళ్ళ దగ్గరే. ఇవాళ మరి సమాజం జాగ్రత్తగా చైతన్యవంతంగా చేసుకోవాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది. పరస్త్రీ మన తల్లి లాంటిదో, మన సోదరు లాంటిదో మనం అలా భావిస్తేనే సమాజం వికసిస్తూ ఉంటుంది. అన్నయ్య, తమ్ముడు, పెదనాన్న, బాబాయ్ అనుకుంటూ ఉంటేనే, అక్కయ్య, చెల్లెలు అంటేనే మన మనస్సు ఉల్లాసంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఎలాంటి సమాజపరమైనటువంటి దుర్గుణమైనటువంటి క్రియలు మనం పట్టుకుంటే ఆ సమాజం ముందుకు రాదని మనం చేస్తున్నాను. మరి కృష్ణస్వామి ఈ ప్రాంతాలన్నీ తిప్పి అన్నయ్య ఇక్కడ భజన నేర్పుతున్నా, ఇక్కడ నాటకం నేర్పుతున్నా అని చెప్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను ఒక్కడనే కాదు నాటకం కోసం తపన చేసేది. వేలాది మంది ఉన్నారు మన ఆంధ్రదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది నాటకం కోసం, పద్యం కోసం కృషి చేసేవాళ్ళు లక్షల మంది ఉన్నారని తెలియజేస్తూ మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సంక్రాంతి పర్వదినాల్లో మరి మిమ్మల్ని అందరినీ చూడటం నాకు చాలా సంతోషం. నేను మరి ఇప్పుడు 3 గంటలకి నాకు బస్సు ఉంది.